దేశీయ స్టాక్ మార్కెట్లు దుమిరేపాయి. మార్కెట్లో ర్యాలీ కొనసాగింది. ఏకంగా 1000 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ రికార్డు స్థాయిలో 320 పాయింట్లకు పైగా లాభాలకు దూసుకెళ్లింది. ముఖ్యంగా అన్ని రంగాల షేర్లు దాదాపుగా లాభాలు కళచూశాయి. 3 రోజుల నష్టాల అనంతరం భారీ లాభాలు చవిచూశాయి మార్కెట్లు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు ఈ ర్యాలీకి ప్రధాన కారణం. విదేశీ మదుపరుల కొనుగోళ్లు సూచీలకు కలిసొచ్చాయి. డిసెంబర్ నెల పాలసీ మీటింగ్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న అంచనాలు బయటపడ్డాయి. రేట్ల కోతను బలపడేలా డేటా రావడంతో వడ్డీ ఈసారి రేట్లు తగ్గిస్తుందని 85% మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే మనలాంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు పెట్టుబడులు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఆర్బీఐ కూడా దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉండడం సూచీలు రాణించాయి. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖ పట్టడము మన సూచీలకు కలిసొచ్చింది. వచ్చే ఏడాది సప్లై మరింత పెరుగుతుందన్న కారణంతో బ్రెంట్ క్రూడ్ $60లకు కాస్త ఎగువన ట్రేడ్ అవుతోంది. దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకోవడము మదుపర్లు పాజిటివ్ సెంటిమెంట్ కారణమైంది. విదేశీ మదుపర్లు కొనుగోళ్లు కూడా మన సూచీలకు కలిసొచ్చాయి. నవంబర్ 25న 785 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడం కూడా పాజిటివ్ సెంటిమెంట్ కారణమైంది. దేశీయ స్టాక్ మార్కెట్లు దుమ్మురేపాయి. మార్కెట్లో ర్యాలీ కొనసాగింది. ఏకంగా 1000 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ రికార్డు స్థాయిలో 320 పాయింట్లకు పైగా లాభాలకు దూసుకెళ్లింది. ముఖ్యంగా అన్ని రంగాల షేర్లు దాదాపుగా లాభాలు కళచూశాయి. 3 రోజుల నష్టాల అనంతరం భారీ లాభాలు చవిచూశాయి మార్కెట్లు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు ఈ ర్యాలీకి ప్రధాన కారణం. విదేశీ మదుపర్ల కొనుగోళ్లు సూచీలకు కలిసొచ్చాయి. డిసెంబర్ నెల పాలసీ మీటింగ్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గిస్తుందన్న అంచనాలు బలపడ్డాయి. రేట్ల కోతను బలపడేలా డేటా రావడంతో వడ్డీ ఈసారి రేట్లు తగ్గిస్తుందని 80% మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే మనలాంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు పెట్టుబడులు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఆర్బీఐ కూడా దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉండడం సూచీలు రాణించాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడము మన సూచీలకు కలిసొచ్చింది. వచ్చేడాది సప్లై మరింత పెరుగుతుంది అన్న కారణంతో బ్రెంట్ క్రూడ్ $60లకు కాస్త ఎగువన ట్రేడ్ అవుతోంది. దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకోవడము మదుపర్లు పాజిటివ్ సెంటిమెంట్ కారణమైంది. విదేశీ మదుపర్లు కొనుగోళ్లు కూడా మన సూచీలకు కలిసొచ్చాయి. నవంబర్ 25న 785 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడం కూడా పాజిటివ్ సెంటిమెంట్ కారణమైంది.